ఏపీ పెన్షనర్స్ కి శుభవార్త. ఏక్యూపీ అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంపుదల, మెడికల్ రీఎంబర్స్మెంట్ లిమిట్ పెంపుదల అనే హెడ్డింగ్ తో చేస్తున్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇప్పుడు చూద్దాం. 12/11/2025 రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏ విద్యాసాగర్ గారు, ప్రధాన కార్యదర్శి డివి రమణ గారితో కలిసి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ మరి గుంటూరు అమరావతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు కలిసి పెన్షనర్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి గారితో జరిగిన ఈ సమావేశంలో కేవలం పెన్షనర్స్ ఇష్యూస్ మీద మాత్రమే చర్చించడం జరగడం ఒక ముఖ్య అంశంగా చెప్పవచ్చు. ఈ సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు వారితో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పూర్వపు రేట్లకు సవరించాలని ప్రధాన డిమాండ్ గా కోరడం జరిగింది. అయితే ఈ అడిషనల్ క్వాంటమ్ గతంలో ఎంత ఉండేది, 10th PRCలో ఎంత ఉండేది, 11th PRCలో ఎంతకు మారింది అనేది ఒక్కసారి చూద్దాం. యాజ్ పర్ 10th PRCలో 70 నుంచి 74 సంవత్సరాలు వయసు చేరేటప్పటికి, అంటే 75 సంవత్సరాలు ఎంటర్ అయ్యేటప్పటికి 10% ఆఫ్ ది బేసిక్ పెన్షన్ ఇచ్చేవారు. అలాగే 75 నుంచి 79 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 15% బేసిక్ పెన్షన్ ఇచ్చేవారు. అలాగే 11th PRC ప్రకారం 70 సంవత్సరాలు నిండితే, అంటే 75 ఎంటర్ అవ్వాలన్నమాట, అటువంటి వారికి 7% బేసిక్ పెన్షన్ ఇచ్చేవారు. అలాగే 75 సంవత్సరాలు నిండితే 12% బేసిక్ పెన్షన్లు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ విధంగా మార్చాలి. 70 నిండితే 10%, 75 నిండితే 15% మార్చాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. మిగిలిన యథావిధిగా మామూలుగానే వీటిలోనే మార్పులు ఉన్నాయి కాబట్టి వాటిని మార్పు చేయాలని కోరడం జరిగింది. అలాగే పెండింగ్ లో ఉన్న మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు చెల్లింపులు చేపట్టాలని కోరడం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ లిమిట్ 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచాలని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ విషయాలన్నిటి మీద మంత్రి గారు సానుకూలంగా స్పందించారని సెక్రటరీ జనరల్ గారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ మధ్య కాలంలో కేవలం పెన్షన్స్ ఇష్యూస్ మీద మీట్ అంటూ ఏదన్నా జరిగిందంటే అది ఇదే అని, ఇది ఒక మంచి పరిణామం అని మనం అందరం కూడా అనుకోవచ్చు. త్వరలోనే మన యొక్క డిమాండ్స్, పెన్షన్స్ యొక్క డిమాండ్స్ మరిన్ని కూడా నెరవేరే దిశగా అడుగులు పడతాయని ఆశ